డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోనాల్ మా ఆధునిక యుగానికి వెలుగులాంటిది వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు ఆరోపించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబుతో భేటీ తర్వాత క్లియర్ కట్ గా తేల్చి చెప్పేసిన వైఎస్ షర్మిల. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. సిఐడి కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. జునాగఢ్ లో జరిగిన ఆయుశ్రీ సోనాల్ మా జన్మ శతాబ్ది ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సోనాల్ మా ఆధునిక యుగానికి దీపస్తంభం లాంటిదని, సోనాల్ మా జీవితమంతా ప్రజా సంక్షేమానికి అంకితమైందని, చరణ్ వర్గానికి మదాద్రం అంటే గౌరవం, శక్తి కేంద్రం, ఆచారాలు మరియు సాంప్రదాయాల కేంద్రం. నేను శ్రీ సోనాల్ మా పాదాల వద్ద నా ఉనికిని సమర్పించి ఆమెకు నా నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. आज श्री सोनल मां का आशीर्वाद है कि मुझे इस पुनीत आयोजन से जुड़ने का सौभाग्य मिल रहा है. मैं पूरे चारण समाज, सभी व्यवस्थापकों और सोनल मां के सभी भक्तों को बहुत बहुत अभिनंदन करता हूं. मढ़ड़ा धाम चारण समाज के लिए श्रद्धा का केंद्र है, शक्ति का केंद्र है, संस्कार परंपरा का केंद्र है. मैं आई के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं, उन्हें प्रणाम करता हूं. मेरे परिवारजनों, जन्म शताब्दी के इस 3 दिवसीय महोत्सव के बीच आई श्री सोनल मां की स्मृतियां हमारे साथ है. भगवती स्वरूपा सोनल मां इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है. गुजरात और सौराष्ट्र की ये धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है. कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है. पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय और अनगिनत संतों का स्थान रहा है. सौराष्ट्र की सनातन संत परंपरा में श्री सोनल मां आधुनिक युग के लिए प्रकाश स्तंभ की तरह थी. उनकी आध्यात्मिक ऊर्जा, उनकी मानवीय शिक्षाएं, उनकी तपस्या, इससे उनके व्यक्तित्व में एक अद्भुत दैवीय आकर्षण पैदा होता था. उसकी अनुभूति आज भी जूनागढ़ और मढ़ड़ा के सोनल धाम में की जा सकती है. भाइयों बहनों, सोनल मां का पूरा जीवन जन कल्याण के लिए, देश और धर्म की सेवा के लिए समर्पित रहा. उन्होंने भगत बापू, विनोबा भावे, रविशंकर महाराज, कन्हभाई लहरी, कल्याण सेठ. ఏపీని అప్పుల ఊపుల్లోకి నెట్టిందే చంద్రబాబు అని ఆరోపించారు పర్యాటక శాఖ మంత్రి రోజా.
పచ్చ కామెర్లున్న వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు చంద్రబాబు వైఖరి కూడా అదే తరహాలో ఉందని విమర్శించారు. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునేది చంద్రబాబేనంటూ ఆరోపించారు. వైసీపీలో సర్వేల ఆధారంగానే టికెట్ల ఎంపిక ప్రక్రియ జరిగిందని తెలిపారు. మంత్రి రోజా ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతిలోపు అభ్యర్థుల్ని ప్రకటిస్తామని టీడీపీ ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. అభ్యర్థులు లేకనే పొత్తుల కోసం వెతుకుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే సీనియర్లని మంత్రుల్ని కాదని పక్కకు తప్పిస్తున్నాడు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే మీ పార్టీకి సంబంధించిన సీనియర్లను పక్కన పెట్టి డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటారనే విమర్శలు మీరు ఎలా చూస్తారు? కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా, రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, నీ పార్టీకి పండగ లోపల లిస్టు రిలీజ్ చేస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు. నీకు ఈరోజు 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేరు. నువ్వు ఎన్ని పార్టీలతో జత కలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి 2వ ప్లేస్లో నించోడానికి కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనన్న భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు 2 చోట్ల గెలవనని ఈరోజు ఇంకో 2 చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు. మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసిన, జనసేనతో జత కలిసిన, బీజేపీతో జత కలిసిన లేదా సిపిఎం సిపిఐతో జత కలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జనసేనకు సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా, బీజేపీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు కానీ ఈరోజు వాళ్ళ అడ్రస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల్ని పాదయాత్రలో తెలుసుకొని ఆ కష్టాల్ని దూరం చేసి అందరి జీవితాల్లో వెలుగును నింపారు. కాబట్టి మళ్ళీ జగనన్నే కావాలి అని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వాళ్ళ సునకానందానికి తప్ప మరో దానికి పనికిరాదు. మేడం, జనసేన పార్టీకి సంబంధించి అంటే 6 గుర్తింపు పొందిన పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతో కలిసి అలయన్స్ పార్ట్నర్ పేరు పెట్టి జనసేన పార్టీ గుర్తింపు ఉందనుకోవాలా లేదనుకోవాలా, చంద్రబాబుతో కలిసి ఎలా మీకు బీజేపీ ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించారో అతనికి లీడర్షిప్ క్వాలిటీ లేదు అని డిసైడ్ చేసేశారు. ఇంకా ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు మొదటిసారేమో ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి లాక్కొని అధికారాన్ని అనుభవించాడు. రెండోసారి ఎలా బీజేపీ అప్పుడున్న వాజ్పేయి గారి వేవ్లో వచ్చాడో మనం చూసాం జత కలిసి. ఆ తర్వాత బీజేపీ వేస్ట్, నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు, మళ్ళీ నేను బీజేపీతో కలవనన్నాడు. మళ్ళీ ఏం చేశాడు, మోడీ గారి వేవ్లో మోడీ గారి సంఖ్యకి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు తప్ప ఈయన గొప్పతనం ఏం కాదు. ఈయన ఇండివిజువల్గా నించుంటే ఈయన కెపాసిటీ ఏంటో మనకు అనిపించింది 23 సీట్లతో. కాబట్టి ఈరోజు ఆయన చూస్తే ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది. పొద్దున్నే జనసేనతో ఉంటాడు, మధ్యాహ్నం కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో మంతనాలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి.
భేటీ అనంతరం ఏమేం చర్చించారనే విషయాలను వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు. కుమారుడి పెళ్లికి ఆహ్వానించారని షర్మిల తెలిపారు. గతంలో నాన్న వైఎస్ ఆహ్వానం మేరకు చంద్రబాబు మా పెళ్లికి వచ్చి ఆశీర్వదించారు. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చంద్రబాబు తెలిపారు. మాకు ఆయనకు రాజకీయ సంబంధాలు లేవు, ఉండవు, ఉండకూడదు, ఉండబోవు. మా మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది అని షర్మిల చెప్పుకొచ్చారు. రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారని అన్నారు. చంద్రబాబుకు శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించానే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాట్లాడారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఇనిషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు మీకు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు గారిని చూడని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేక్ అంటే మేడం ఇప్పుడు మేడం ఈ చర్చ అంటే ఏంటంటే, ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు. ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అలాంటి బిటర్ని ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్, పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా
రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ ముత్యాలరెడ్డి నగర్, గౌతమి నగర్ మరియు 43వ డివిజన్ లో అంబేద్కర్ నగర్ లో వీధి దీపాలు కూడా లేకుండా ఉన్నాయని ప్రజలు ఆరోపించారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సిఐడి కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, మీడియాను సైతం లోపలికి అనుమతించిన పోలీసులు. కొల్లు రవీంద్రతో పాటు తన వ్యక్తిగత న్యాయమూర్తిని మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించిన పోలీసులు. ఎక్సైజ్ కేసులు సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో విచారణకు వచ్చినట్లు తెలిపిన వైనం. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మోడీ షా హటావో దేశ్ బచావో సదస్సు విజయవాడలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సదస్సులో వేదిక ఏపీ కమిటీ కన్వీనర్లు వడ్డే శోభనాద్రేశ్వరరావు, కె విజయరావులతో పాటు ఎస్కేఎం జాతీయ నాయకులు రాకేష్ తికాయత్, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎంపీ అజీజ్ పాషా, కాంగ్రెస్ జాతీయ నాయకులు మాజీ ఎంపీ జేడీ శీలం తదితర రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాకంటక పాలన వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ సభలో మాట్లాడేంత అర్హత ఉందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతమంది హేమాహేమీలు సిద్ధాంతకర్తలు, పొలిటికల్గా చాలా పెద్దవాళ్ళు అంతా ఉన్నారు. అయితే నాకు ఒక అనిపించింది, నాకు నన్ను తగ్గించుకోవడం ఎందుకు, సామాన్యులకి నేను రిప్రజెంటేటివ్ అనుకుని చాలామంది సామాన్యులు ఉన్నారు, ఇష్టం లేకుండా ఇక్కడ బతుకుతున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు బయటికి చెప్పలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేటివ్ని నేను అనేసుకొని మాట్లాడదాం అనుకుని వచ్చింది. ఇప్పుడు నాకు మోడీ షా హటావా అన్నారు, బీజేపీ హటావా అసలు ఎందుకని లేదో తెలియదు. నాకు బీజేపీ కూడా హటాయించాలని నాకు కోరిక. ఎందుకు బీజేపీని హటావో నా వరకు నాకు ఎందుకంటే చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఛత్తీస్గఢ్లో తీసుకున్నటువంటి ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క డ్రాఫ్ట్ పొలిటికల్ రెజల్యూషన్లో ఆనాడు నేనే ఆ కమిటీలో సభ్యుడిగా ఉండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి రావాలన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని యాక్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీ అందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెండవ అంశం ప్రొఫెసర్ ఆనంద్ గారు మాట్లాడారు. సో వారు మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఢిల్లీ నుంచి వచ్చి వారు కొంత డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, a lead political party in the society, to safeguard the interest of the democratic principles as were laid by Dr. Baba Saheb Ambedkar ji. So, dayas మీద ఉన్నటువంటి ఆల్ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ లో ఉన్నటువంటి సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ అందరితో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మీ అందరితో కూడా కలిసి పనిచేస్తుందని సభాముఖంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీలో అడుగు పెట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు, గజమాలతో ఆహ్వానం పలికారు. భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రఘురాజు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఇక రఘురాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. రాజమండ్రి నుంచి భీమవరానికి ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా వెళ్తున్నారు. వందలాది కార్లు రఘురాజును అనుసరిస్తూ ఉన్నాయి. 4 ఏళ్ల తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్తూ ఉండటం గమనార్హం.
ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన బంధుమిత్రులతో కలిపి జరుపుకోనున్నారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో బెజవాడ రాజకీయం వేడెక్కింది. కృష్ణా జిల్లా పెనమలూరులో వైసీపీ టికెట్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల బుడ్డికి కేటాయించాలని అంటూ తుమ్మల బుడ్డి వర్గీయులు ఆందోళనకి దిగారు. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను నియమించడాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు తమ నాయకునికి అనుకూలంగా నినాదాలు చేశారు. జోగి రమేష్ కు ఇన్ఛార్జ్ ఇవ్వటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 35 సంవత్సరాల క్రితం చిరంజీవి అభిమానులు నిర్మించిన చిరంజీవి బస్టాండ్ ను కూల్చారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ చిరంజీవి అభిమానులు నిరసనకు దిగారు. కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బస్టాండ్ పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ కూల్చిన ప్రాంతంలో టెంట్ వేసి నిరసన తెలిపారు. జనసేన పార్టీ శ్రేణులు, చిరంజీవి అభిమానులు. నమస్తే అండి. 35-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిరంజీవి గారి పేరు మీద బస్ షెల్టర్ని రాత్రి అతి దారుణంగా 1:30 సమయంలో కూల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయం. మరి వెంటనే కనుక ఎవరైతే కూల్చారో వారే వచ్చి బస్ షెల్టర్ నిర్మించకపోతే తీవ్రమైన పోరాటం మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కొత్త చంద్రగూడెం గ్రామంలో గత అర్ధరాత్రి చిరంజీవి గారి పేరున నిర్మించినటువంటి అభిమానులు కుల మతాలకు అతీతంగా నిర్మించిన బస్టాండ్ని కూల్చివేయడం జరిగింది. గత 35 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ బస్టాండ్ని కనీసం మాట వరుసకు కూడా చెప్పకుండా అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది. మేము చిరంజీవి యువత తరపున చంద్రగూడెం గ్రామ పంచాయతీ తరపున చెప్తా ఉన్నాం, వెంటనే పునర్నిర్మించాలి ఈ బస్టాండ్ని. ఎవరైతే ఈ దొండగులు ఈ బస్టాండ్ని కూల్చారో వెంటనే వాళ్ళ సొంత నిధులతో ఇక్కడే బస్టాండ్ నిర్మించాలని చెప్పేసి చంద్రగూడెం యువత తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రగూడెం గ్రామ పంచాయతీలో అభిమానులు తమ సొంత ఖర్చులతో 35 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి బస్టాండ్ని ఎవరికి చెప్పా పెట్టకుండా, సంప్రదించకుండా అర్ధరాత్రి దాన్ని కూల్చేయడం అనేది చాలా బాధాకరం. మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే దాన్ని ప్రజలకు సంబంధం లేకుండా వ్యక్తిగత స్వార్థం కోసం కూల్చేశారో వాళ్లే దాన్ని పునర్నిర్మించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని తదుపరి టాస్ వేసి క్రీడల్ని లాంఛనంగా ప్రారంభిస్తున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మరియు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె లక్ష్మి, శివజ్యోతి, మేనేజర్ శివనారాయణ, ఎంహెచ్ఓ మధుసూదన్ రావు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల ఉద్యోగులు, సచివాలయాల ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోనాల్ మా ఆధునిక యుగానికి వెలుగులాంటిది వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు ఆరోపించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబుతో భేటీ తర్వాత క్లియర్ కట్ గా తేల్చి చెప్పేసిన వైఎస్ షర్మిల. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. సిఐడి కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.